అల్పుడైన నన్ను ప్రేమించి ప్రభా నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు స్తోత్రములయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ యొక్క వాక్యం ఎత్తుబోచుండగా అయ్యా మీ ఆత్మతో నింపి మీ నోటి బూరగా వాడుకోనండి అయ్యా. ప్రతి ఒక్కరు వినే చెవులు గ్రహించే మనసును దయచేసి మా అందరికి కూడా వాక్యానుసార నడవడిక నేర్పించమని మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మహాప్రభు మరక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న దైవజనులు నాయతు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు సైమన్ అన్న గారికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనం. దైవజనుడైన మోషే తన చివరి దినాలలో దేవుని ప్రజలందరినీ కూడా సమకూర్చి దేవుడు వారు నడిపించబోతున్న వాగ్దాన భూమికి వారు చేరబోతా ఉన్నారు. మరికొద్ది దినాలలో ప్రజలందరినీ కూడా పిలిచి, ఇదిగో మీరు దేవుని వైపు ఉండాలా, ఆ వాగ్దాన భూమికి చేర్చబడిన తరువాత మీ నడవడిక ఎలాగ ఉండాలో, మరి యొక్క బ్రతుకు ఎలాగ ఉండాలో, వారు ఏ రీతిగా జీవించాలో, ఆ విషయాలన్నీ కూడా దైవజనుడైన మోషే దేవుని ప్రజలకు తెలియపరుస్తా ఉన్నారు. అక్కడ 9వ వచనములో సెలవిస్తూ, మీ యొక్క చేతి పనుల విషయములో, మీ గర్భఫల విషయములో, మీ భూమి పంట విషయములో, మీ యొక్క పశువుల విషయములో మీకు మేలగునట్లు మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాను అని చెబుతూ, మీ యొక్క గర్భఫలాలు చేతి పనులన్నీ దీవెనకరముగా మేలుకరముగా వర్ధిల్లకరముగా ఉండాలి అనంటే అక్కడ చదివిన 10వ వచనములో తెలియపరుస్తూ, మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవా వైపు మీరు తిరగాలా. అంత మాత్రమే కాక ఆనాడు దేవుడు మీ పితరుల భక్తిని చూశాడు. మీ పితరులు ఏ విధముగా దేవుని సన్నిధిలో ఉన్నారు, ఏ విధముగా ఆరాధించారో, ఏ విధముగా భక్తి చేశారో, ఏ విధముగా వారు ఆత్మీయ నడవడిక కట్టుకున్నారో, ఆ యొక్క భక్తిని చూసి దేవుడు ఆనందించి వారి జీవితాల్లో మేలులు కలిగించాడు. అట్టి రీతిగానే మీ జీవితాల్లో కూడా అట్టి మేలులు కలగాలి అనంటే దేవుడు ఆనందించేటట్లుగా మన జీవితాలు ఉండాలి అని దైవజనుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మాకు మేలులు కావాలా, మేలులు కలిగించే దేవుడు. ఆ మేలులు ఎలా పొందుకోవాలో తెలియదు, ఆ మేలులు ఎలా స్వీకరించాలో తెలియని పరిస్థితులలో కావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దైవజనునికి ఉన్న మేలు ఏం కోరుకుంటాడంటే, మాకు సంఘానికి ఆత్మలు కావాలని కోరుకుంటా ఉంటారు. సంఘము మా బిడ్డలు ఆశీర్వాదకరముగా ఉండాలి, మా బిడ్డల జీవితాలు క్షేమకరముగా ఉండాలని, ఆ మేలులతో నింపబడాలని కోరుకుంటా ఉంటారు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు ఆనందించి మేలులు కలిగించాలంటే కొన్ని విషయాలను ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ధ్యానించుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటిది, ఏం చేస్తే మనకి మేలులు కలుగుతవి అనగా మొట్టమొదటిది యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో సెలవిస్తూ, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసము చేసే అనుభవము. ఆనాడు లోకంలో జీవిస్తున్న అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాములే, నేను చూపించే ప్రాంతానికి బయలుదేరు, నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు. అబ్రహాము బయలుదేరాడు. దేని కొరకంటే దేవునితో సహవాసము చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహవాసమునకు అబ్రహామును దేవుడు పిలిచాడు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో ఆయనతో సహవాసం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అబ్రహాము బయలుదేరాడు. అబ్రహాముతో పాటు అతని భార్య శారా, వారితో పాటు సోదరుని కుమారుడైన లోతు కూడా, అయ్యా నేను కూడా మీతో వస్తాను, ఈ సహవాసపు యొక్క మేలులు నాకు కూడా కావాలి అని అబ్రహాము శారాతో పాటు లోతు కూడా వచ్చారు. వారందరూ బయలుదేరి దేవుడు చూపించే ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో వారు నివసిస్తా ఉన్నారు. ఆ సహవాసపు మేలులు వారు పొందుకుంటా ఉన్నారు.
దేవుడు అబ్రహాముతో తెలియపరుస్తున్న మాటలు భార్యకి తెలియపరిచేవాడు. దేవుడు చెప్పిన మాటల్ని ఇదిగో ఆ యొక్క లోతుకు తెలియపరిచేవాడు. ఆ మాటల్ని బట్టి ఆ సహవాసపు యొక్క మేలులు వారు పొందుకున్నారు. ఆదికాండం 13వ అధ్యాయంలో సెలవిస్తూ ఎలాగుంటదంటే, వారు కలిసి నివసించుట కంట ఆ ప్రదేశము చాలకపోయెను అనే మాట కనపడతా ఉంటుంది. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను అంటే అంతగా దేవుడు వారిని మేలులతో నింపాడు, అంతగా దేవుడు వారిని వర్ధిలింపజేశాడు. ఈరోజు మన జీవితాలలో కూడా సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచాడు. ఈరోజు ఈ యొక్క యూపీఎఫ్ అనే సహవాసంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఆ సహవాసంలో నువ్వు ఉండాలని, ఆ పిలుపుకి లోబడి ఆ సహవాసంలో ఉన్నావు. అంతవరకు బాగానే ఉన్నది. సహవాసపు మేలులు పొందుకున్నారు, సహవాసపు ఆశీర్వాదాలు పొందుకున్నారు, సహవాసమును బట్టి వర్ధిల్లారు. ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉంటామో, ఎప్పుడైతే అయ్యగారు చెప్తా ఉంటారు, సహవాసపు మేలులు పొందిన తర్వాత ఏమొస్తాయి అంటే కొమ్ములు వస్తాయి. కొమ్ములు వస్తాయి. ఆ సహవాసపు మేలుల్లో ఉన్న అబ్రహాము లోతును చూశాడు అపవాది. అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు, వల్లగాల. లోతు దగ్గరికి వెళ్ళాడు, వల్లగాల. ఇక అబ్రహాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి గొడవ వచ్చేసింది. వారిద్దరికి గొడవ వచ్చేసింది. ఇక అబ్రహామును లోతుని పిలిచి, అయ్యా నీకు నాకు గొడవ వద్దు, ఇప్పుడు వరకు కూడా సమాధానంగా ఉన్నావు, నువ్వు ఎటు వెళ్తావో అటు వెళ్ళు అన్నప్పుడు లోతు ఏమనాలా, అయ్యా ఈ సహవాసాన్ని బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ సహవాసాన్ని బట్టే దేవుడు నన్ను అభివృద్ధి చేశారు, నేను మాత్రం వెళ్ళనయ్యా అనవలసిన లోతు చూశాడు 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 సొదొమ గొమొరాను ఏర్పాటు చేసుకున్నాడు. ఏమైతే సహవాసం మేలులు పొందుకున్నాడో, ఏమైతే ఆశీర్వాదాలు పొందుకున్నారో, నాకు ఈ సహవాసం వద్దు అని విడిచి సొదొమ గొమొరాకి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొరలో వెళ్ళగానే పైకి బాగానే ఉన్నది, లోపల మాత్రము అక్రమైన పరిస్థితులు, అక్రమైన జీవితాలు. ఇక ప్రతిరోజు కూడా లోతు అంట గవిని వెలపట కూర్చోనంట, పేతృపత్రికలో ఉంటుంది, సంతాపపడతా ఉన్నాడంట. నేను ఎందుకు ఈ సహవాసాన్ని విడిచిపెట్టాను? అబ్రహాముతో ఉంటే ఆ దేవుని మాటలు వినిపించేవాడు, దానిని బట్టి నాకు ఎంతో నెమ్మదిగా ఉండేది, నాకు సమాధానంగా ఉండేది, నా జీవితం మేలుతో ఉండేది. ఇప్పుడు నేను ఇక్కడ గవిని వెలపట కూర్చొని దుఃఖించవలసిన పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలు, అదే సహవాసములో ఉన్న అబ్రహాము యొక్క జీవితము ఒక్కొక్క మేలుతో, ఒక్కొక్క ఆశీర్వాదముతో, ఒక్కొక్క దేవుని యొక్క మేలుతో దేవుడు అబ్రహామును వర్ధిలింపజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలా మంది కూడా సహవాసపు మేలులు పొందుకొని ఈ సహవాసమును విడిచిపెడుతున్నారు. ఆ తర్వాత సొదొమ గొమొర అనుభవంకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకు విడిచిపెట్టానా ఈ సహవాసాన్ని? ఈ సహవాసంలో ఉన్నప్పుడు నాకు ఎన్నో గొప్ప భాగ్యము జరిగింది, ఎంతగా నాకు సహకారం అందించబడింది, ఇప్పుడు ఎందుకు నా పరిస్థితి లాగున్నది? లోపలికి రాలేడు, బయట అక్కడ ఉండలేని పరిస్థితి, లోతు పరిస్థితి. ఈనాడు చాలా మంది సేవకుల పరిస్థితి కూడా ఇట్టి రీతిగా కనపడతా ఉన్నది. సహవాసమును విడిచి వెళ్ళిన వాని పరిస్థితి నష్టపోతాడు. చివరికి ఆ సొదొమ గొమొరాను దేవుడు అగ్నితో కాల్చివేసేశాడు. చివరికి ఏమైతే సహవాసము ద్వారా చాలా ఇరుకైపోయిన, అంతగా సంపాదించుకున్నది అంతా కూడా ఎక్కడ కాలి బూడిదైపోయిందంటే సొదొమ గొమొరాలో లోతు అంతా కోల్పోయాడు, నష్టపోయాడు అంతా. సహవాసము విడిచిన వారికి నష్టమే కానీ మేలు జరగదు. అబ్రహాం మాత్రం బిడ్డలు లేరా, బిడ్డలు ఇచ్చారు. దేవుడు ఒక్కొక్కటి 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 నింపుతూ ఆశీర్వాదముతో అబ్రహాము కారణం అబ్రహాము దేవుని సహవాసంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మనకు దేవుడు ఏర్పాటు చేసిన సహవాసము
యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అనే సహవాసంలో దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. హల్లెలూయా. ఆ సహవాసపు మేలులు మనం పొందుకోవాలని, ఆ సహవాసపు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని దేవుడు ఈరోజు మళ్ళీ నిలబెట్టాడు ఇక్కడ. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానముండును, అలాగున నీకు మేలు కలుగును. లోతు ఇక సహవాసపు దిక్కు చూడాల, పోగొట్టుకున్నాడు, నష్టపోయాడు. ఈరోజు మన జీవితాలలో కూడా ఆయనతో సహవాసము చేసే అనుభవం మన జీవితాల్లో ఉండాలి. ఇంకా మనము చూస్తే సహవాసపు యొక్క మేలులు, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరారు. అప్పుడు దాకా కూడా ఆ ఐగుప్తులో 10 తెగుళ్ళు బట్టి దేవుడు ఇశ్రాయేలుకి గొప్ప జయాన్ని ఇచ్చారు. ఆ తెగుళ్ళు తర్వాత వారు బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడి అందులో నడిచి వెళ్ళారు, గొప్ప జయాన్ని పొందుకుంటూ. అపోస్తులు నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనము చూస్తే వారు వెళుతున్నప్పుడు అమాలేకీలు అనే శత్రువులు వచ్చేశారు. అప్పుడు దాకా వారికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు దాకా మోషేనే ప్రార్థన చేశాడు, మోషేనే కార్యం చేశాడు దేవుని ద్వారా. ఇప్పుడు ఏమైందంటే అమాలేకీలు అనే శత్రువులు వచ్చేసారు. ఇప్పుడు ఎలా చేస్తే గెలుస్తాం? యెహోషువ అప్పుడు దాకా వారికి యుద్ధం అంటే ఏంటో తెలియదు. వారు వెట్టి చాకిరి మీద అనుభవం ఉన్నది కానీ, కష్టపడే అనుభవం ఉన్నది కానీ, ఈ యుద్ధ నైపుణ్యము ఎలాగుంటుందో తెలియని పరిస్థితులు. దైవజనుడు పిలిచి మోషే పిలిచి, యెహోషువ నువ్వు కొంతమందిని ఏర్పాటు చేసుకొని కొంతమంది తీసుకొని వెళ్ళయ్యా. దైవజనుడా నువ్వేం చేస్తావు? ఇదిగో నేను కొండ శిఖరం ఎక్కుతాను. హల్లెలూయా. మోషే కొండ శిఖరం ఎక్కుతా ఉన్నాడు. మోషే కొండపైకి ఎక్కుతా ఉన్నాడు. మోషే కొండ శిఖరం ఎక్కుతా ఉంటే కింద అహరోను హూరు అనేవారు కూడా, అయ్యా దైవజనుడా నేను కూడా మీతో వస్తాం, నువ్వు దేవుని సహవాసంలో ఉండటానికి వెళ్తున్నావు కదా, మేం కూడా నీతో వస్తామన్నప్పుడు ముగ్గురు కొండ శిఖరం ఎక్కారు. హల్లెలూయా. ఆ కొండ శిఖరం ఎక్కినప్పుడు మోషే 2 చేతులు పైకెత్తాడు. 2 చేతులు పైకెత్తినప్పుడు యుద్ధం ఆరంభమవుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తా ఉన్నారు. ఇశ్రాయేలుకి విజయం కనబడతా ఉన్నది. అప్పటికే మోషే వయస్సు 90 నుంచి 100 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉంటుంది. బలహీనమైపోయి ఆ చేతులు బరువెక్కి దిగిపోయినప్పుడు అమాలేకీలు గెలవటం కనపడతా ఉన్నది. ఈ విషయము ఇటుపక్క ఇద్దరున్న వ్యక్తులు గమనించారు. అహరోను హూరు అనేవారు గమనించారు. అయ్యో దైవజనుడు చేతులు పైకెత్తినప్పుడు మనం గెలుస్తా ఉన్నాం, దైవజనుడు బలహీనమైనప్పుడు ఓడిపోతున్నామని వీరిద్దరు ఏం చేశారంటే ఒక రాయి తీసుకొని వచ్చి దైవజనుడిని కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క దైవజనుని చేతులను పట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుని చేతులను బలపరిచారు. బలహీనంగా ఉన్న దైవజనుని చేతిని బలపరిచారు. వారు సాయంకాలం వరకు ఆ చేతులు పైకెత్తినప్పుడు దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడలారా, ఆ ముగ్గురు కూడా కొండ శిఖరం ఎక్కారు. వారిద్దరు అనుకోవచ్చు, మా పని ఏమి లేదు కదా, మేమెందుకులే అనుకోవచ్చు. లేదు, దైవజనుడు దేవుని సహవాసంలో ఉండటానికి వెళ్ళాడు. ఆ సహవాసంలో మేం కూడా ఉండాలా, ఆ సహవాసంలో మా వంతులో మేము నిలబడాలని వారు ముగ్గురు కూడా పైకి వెళ్ళారు. తర్వాత దేవుడు వారు ఆ సహవాసంలో పైన ముగ్గురు కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అదే రీతిగా గతించిన దినాలలో మన సహవాసం 2021-22 సహవాసం ఒక ప్రతికూల పరిస్థితి. అప్పటి వరకు బాగానే ఉన్నది, ఒక్కొక్కటి జయం 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 అనుకుంటా వెళ్తా ఉన్నాం. ఒక ప్రతికూల పరిస్థితి, కష్టమైన పరిస్థితి ఎదురైంది. ఇక అయిపోయింది వీరి పని, ఇక లేవలేరు అనుకుంటున్న పరిస్థితులలో సేమ్ ఇదే రీతిలోనే యూపీఎఫ్ బలహీనమైపోయింది అనుకున్నారు. కానీ దేవుడు యూపీఎఫ్ ఒక దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.
25 గంటల ప్రార్థన అనే దర్శనాన్ని దేవుడిచ్చాడు. దైవజనుడు కొండ శిఖరం ఎక్కుతా ఉంటే ఏం చేయాలో అనుకుంటున్నప్పుడు 2 వ్యక్తులు యూపీఎఫ్ని బలపరిచారు. వారే హోసన్నా మినిస్ట్రీస్, బైబుల్ మిషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యూపీఎఫ్ని అటుపక్క ఇటుపక్క బైబుల్ మిషన్ వారు, హోసన్నా మినిస్ట్రీస్ వారు ఇద్దరు ఆ చేతులను పట్టుకొని కొండ శిఖరం ఎక్కి ఈ యూపీఎఫ్ ధ్వజమును ఎత్తి జయకేతనం చేసేంత వరకు కూడా వారు విడిచిపెట్టల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 25 గంటల ప్రార్థనలో చాలా సంఘాలు వచ్చి ప్రార్థన చేసింది. ఎంత ఉజ్జీవంగా జరిగినదో. ఇక అయిపోతున్న సమయంలో దేవుడు యూపీఎఫ్ పక్షాన ఎవరో ఒకరిని లేపి తన కార్యాన్ని జరిగించుకుంటా ఉన్నాడు. ఇక్కడ యూపీఎఫ్ లో ఏమున్నది అని అంటే, ఒకటి యూనిటీ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యు అంటే యూనిటీ. రెండోది ఏమున్నదంటే ప్రేయర్ ఉన్నది, పి. హల్లెలూయా. మూడవది ఏమున్నదంటే సహవాసం ఉన్నది. హల్లెలూయా. యూనిటీ, ప్రేయర్, ఫెలోషిప్. దేవుడు మన ఐక్యతను దేవుడు బలపరిచాడు. అంత మాత్రమే కాక ఈ యూపీఎఫ్ ఏం చేస్తుందంటే, ఆనాడు యూపీఎఫ్ బలహీనమైపోయినప్పుడు దేవుడు ఎవరినైతే బలపరిచారో, అహరోను, హూరు అనే వారిని బలపరిచారు. ఈరోజు యూపీఎఫ్లో ఉన్న సేవకులను అన్ని కమిటీల వారు, కొంత కమిటీల వారు అనేక మంది సేవకులను బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడలారా, యూపీఎఫ్ లో ఏమున్నదంటే బలహీనంగా ఉన్న వారిని బలపరుస్తారు. నిజంగా కొంతమంది పాటలు, ఈ స్వార్థ సప్తాహంలో పాటలు పాడి వారు దిగు వస్తున్నప్పుడు వారి ముఖములు చూస్తే కొన్ని స్ప్రింకిల్స్ కనపడతా ఉంటాయి. అసలు ఏదో మేము సాధించాము అంత గొప్పగా పాడి. ఎందుకనంటే దేవుడు వారికి ఇచ్చిన యోగ్యతను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన పాత్రలో వారు నిలబడి, వారు ఇందులో నిలబడ్డారు. మరి సహవాసపు మేలులు పొందుకోవాలి కదా. అహరోను, హూరు అనేవారు అహరోనును పిలిచాడు. అయ్యా, ఇక నుండి ఇదిగో నాకు నీ సంతానం యాజకత్వము చేయాలనే బాధ్యతను దేవుడు అహరోనుకు అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాక హూరును పిలిచాడు. హూరు, మీరు చేసింది చిన్న పనే, మీరు చేసింది చేయి పట్టుకున్నారు, బలహీనంగా ఉన్న దైవజనుడిని బలపరిచారు అంతే. కానీ ఇదిగో నీ సంతానములో ఉన్న బెసలియేలును జ్ఞాన వివేకాత్మలు అనుగ్రహించి ప్రత్యక్ష గుడారము కట్టడానికి నేను అతనికి జ్ఞాన వివేకాత్మలు ఇవ్వబోతున్నానని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసము, కొండ శిఖరము. ఎంతమంది ఉన్నారు? 3. మోషే వాక్యానికి గుర్తు, అహరోను ధూపం వేసేవాడు, ప్రార్థనకి గుర్తు, హూరు యూదా గోత్రానికి చెందిన వ్యక్తి, స్తుతి. సహవాసం అనగా ఎక్కడ ప్రార్థన, వాక్యము, స్తుతి ఉంటుందో అక్కడ నీకు జయము, అక్కడ నీకు మేలులు, అక్కడ నీకు ఆశీర్వాదము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలులు కలుగును. నిజంగా మన 25 గంటల ప్రార్థన అయిన తర్వాత నాకు అనిపించిన మాట, ఇప్పుడు అహరోను, హూరు అనే వారికి దక్కినప్పుడు మన బైబుల్ మిషన్ ఇట్లా హోసన్నా వాళ్ళకు కూడా మేలు జరగాలి కదా. హోసన్నా వాళ్ళకేం దేవుడు దయాక్షేత్రం ఇచ్చాడు అనిపించింది. హల్లెలూయా. ఆ దయాక్షేత్రం మొదటి ఇన్విటేషన్ కూడా అబ్రహాం గారు ఎవరికి ఇచ్చారంటే యూపీఎఫ్కే మొదటి ఇన్విటేషన్ ఇచ్చారు. బైబుల్ మిషన్ వారికి, బైబుల్ మిషన్ ప్రెసిడెంట్గా శామ్యుల్ కిరణయ్య గారు ప్రెసిడెంట్గా అయ్యారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది చెప్పానండి అంతే. సహవాసాన్ని వాళ్ళు పట్టుకున్నారు. ఈరోజు నీ వంతులో సహవాసాన్ని నువ్వు పట్టుకో, సహవాసాన్ని విడవకో. సహవాసపు మేలు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు, ఆ మేలు నువ్వు పొందుకో. ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. 2వ మాట 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా.
నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. భయభక్తులు కలిగిన దేవుడు ఆనందించాలంటే ఒకటి సహవాసంలో నువ్వు ఉండాలా, రెండు భయభక్తులు కలిగిన అనుభవం మనకు ఉండాలా. భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. గాడ్ కెప్ట్ ఏ గిఫ్ట్ ఫర్ us. ఆయన ఒక బహుమతి, ఒక మేలు మన కొరకు దాచి ఉంచాడు. భయభక్తి, భయము ఏం చేసిద్దంటే పాపానికి దూరం చేసి, భక్తి ఏం చేసిద్దంటే దేవునికి దగ్గర చేసిద్ది. హల్లెలూయా. భయం పాపానికి దూరం చేసిద్ది, భక్తి దేవునికి దగ్గర చేసి, అదే భయభక్తి. ఈనాడు లోకపు పరిస్థితులు, భయభక్తులు లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. భయపడవలసిన భయపడకూడని వాటికి భయపడుతున్నారు, భయపడవలసిన వాటికి భయపడట్లేదు. నేటి పరిస్థితులలో నా జీవితంలో అత్యంతంగా భయపడిన ఒక సంఘటన మీకు చెప్తాను. 2014లో నాకు వివాహమైంది. ఆగస్టులో అయింది. సెప్టెంబర్లో మా పాస్టరమ్మ గారి జేజమ్మ చనిపోయింది. 98 సంవత్సరాల ఆమెకి. చనిపోతే మేము ఆమె చూద్దామని నెలగా అయిందని చెప్పి వెళ్ళాం. బెల్లంకొండ దగ్గర చంద్రాసుపాలెం ప్రాంతం. ఆ బాక్స్లో, కపిన బాక్స్లో ఆమెను పడుకోబెట్టారు. నేను వెళ్ళాను. వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసుకొని నేను వచ్చానని అందరూ నన్ను కూర్చోబెట్టారు. మీరు నమ్మకపోండి, ఆ చనిపోయినామా ఎదురుగా కుర్చీలో కూర్చొని నాకు వెళ్ళి చూస్తుంది. చనిపోయినామా ఎదురుగా నా కుర్చీలో కూర్చొని నాకు వెళ్ళి చూస్తూ ఉంది. ఎలా ఉంటుంది చెప్పండి? పెళ్ళయింది నెల, చనిపోయినామేమో బాక్సులో కనపడుతుంది, ఎదురుగా నాకు కనపడుతుంది. ఇక అయిపోయింది నా పరిస్థితి. ఇక నాకు క్రిస్మస్ పండగ లేదు అనుకుంటా ఉన్నా. ఇక ఎందుకులే అని చెప్పేసి ఇక్కడి నుంచి తప్పించుకుందామని చెప్పి ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడతా పక్కకు వచ్చా. ఆమె నా వెంబడి వస్తుంది. అమ్మో అయిపోయింది ఇంకా నా పరిస్థితి. ఏమైంది? నా వెంబడి వస్తుంది. వచ్చింది దగ్గరికి వచ్చి, అయ్యా బాగున్నావా అంది. బాగున్నానమ్మా అని చెప్పి ఆ నుంచి పరిగెత్తా. దైవజనులు విలియం కేరీ గారు ఉంటే వారి ఇంటికి వెళ్ళి కూర్చున్నా. ఒక్కటే దడ, షర్టు ప్యాంటు రెండు ముద్దయిపోయినాయి. చనిపోయినా బాక్స్లో ఉన్నాం, ఎదురుగా నాకు కనపడుతుంది. విశ్రాంతి పొరలో సమాధిలో ఉన్న ఇన్ని ఆత్మలు నాకు కనపడలేదు, కానీ ఎదురుగా కూర్చున్నావు నాకు కనపడింది. ఇన్ని విశ్రాంతి పొరలో ఎంత ఉన్నా ఎప్పుడు నేను చూడాల, ఎంత గొప్ప భాగ్యం ఏంది. నాకు చనిపోయినా నాకు కనపడటం ఏంది, అవును నాతో మాట్లాడటం ఏందని ఒకటే భయం. విలియం కేరీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నా. నా వెంబడే వచ్చింది. ఇంకా అర్థం కాలే, ఇంకా అయిపోయింది. ఇక జాన్సన్కి సేవ లేదు, ఇదేదో నాకేదో గొప్ప గిఫ్ట్ ఏమో ఇది అనుకున్నా. విలియం కేరీ గారితో మాట్లాడతా, అంకుల్ మీకు ఎవరైనా బయట కనపడుతున్నారా అన్న. ఆయన అటు ఇటు చూశాడు. లేదు నాన్న, నాకేం కనపడట్లేదు నాన్న అన్నాడు. అంకుల్ సరిగా చూడండి అన్న. ముసలామాడు కూర్చుంది, కనపడుతుందా అన్న. సరిగ్గా చూసిన కనపడుతుంది అయ్యా, అక్కడ కూర్చుని. అమ్మయ్యా, సేవకునికి కూడా కనపడింది, నాకొక్కడికే కాదు. అప్పుడు అడిగి, అంకుల్ ఆమె చనిపోయింది కదా, ఆమె ఎలా కనపడుతుంది అంకుల్? చనిపోయినా మనకిద్దరికి కనపడటం ఏంది? ఈ ఊర్లో ఏమైనా ఉన్నదా అంటే ఆయన నవ్వి, అదేమి లేదు నాన్న, వారిద్దరు కమల పిల్లలు, ఒక ఆమె చచ్చిపోయింది, ఒక ఆమె బ్రతికుంది. 98 సంవత్సరాలు ఒక్క ఆమెను ఊహించుకోవడమే కష్టము. ఆమె చనిపోయింది, ఆమె బ్రతికింది. నేను కొత్తగా పెళ్ళై నన్ను పలకరించాలని నా వెంబడి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు లోకపు భయాలు ఈ విధంగా ఉంటా ఉన్నాయి. భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. భయభక్తుల గురించి మనం ధ్యానిస్తా ఉంటే, నోవాహును గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో దేవుని యందు భయభక్తులు గలవాడే తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధపరచుకున్నాడు. ఈరోజు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే, తన కుటుంబం రక్షించుకోవటానికి వారి జీవితాలను దేవుని తట్టు త్రిప్పుతారు. ఈరోజు భయభక్తులు కలిగిన నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. 120 సంవత్సరాలు ప్రకటించాడు సువార్త. అయ్యా ఓడలోనికి రండి, రాబోతున్న పరిస్థితులు ఇవి అని చెబుతున్నా వినలేని పరిస్థితులు ప్రజలు.
దేవుని గురించి మాట్లాడితే వినలేని పరిస్థితులు, అపహాస్యం చేసే పరిస్థితులు. నేటి దినాలలో కూడా రాబోతున్న పరిస్థితుల గురించి చెబుతుంటే ఎవ్వరూ వినలేని పరిస్థితులు. భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంటే, మలాకి గ్రంథంలో ఉంటుంది 3వ అధ్యాయంలో, సమయంలో క్లుప్తంగా చెప్తున్నా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలు, దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలు, దేవుడు ఏ విధముగా వారిని రక్షించాడు, దేవుడు ఏ విధముగా వారిని విమోచించాడో వారు మాట్లాడుకుంటా ఉంటారు. ఈనాడు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానము ఎలాగ ఉంటా ఉన్నది. నేను నల్గొండ ప్రాంతం, మోత్కూరు ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళా. అక్కడ వాక్యం చెప్పా. అయిపోయిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారు. చేయగడుక్కుంటున్నా. 3-4 స్త్రీలు నుంచొని మాట్లాడుకుంటున్నారు. నాకు అనిపించింది వాక్యం మాట్లాడుకుంటున్నారేమో అని చెప్పి చెయ్యి రుద్దిందే రుద్దుతున్నా అది విన్నామని. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? ఏదో కార్తీక దీపం ఉంటుందంటగా, ఆ సీరియల్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరో ఒక ఆమె రాలేదంట, అది చూడలేదంట, ఇక మిగతా 3 ఆ స్టోరీ ఆమెకి వివరిస్తున్నారు. ఈనాడు భయభక్తులు లేని ప్రజలు, దేవుని వాక్యం గురించి మాట్లాడలేని ప్రజలు. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం. ఆ పుస్తకం రాసిన వ్యక్తి జాన్ బనియన్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఎలా రక్షణ పొందాడంటే, ఒకరోజు పాప పరిస్థితిలో వెళ్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు ఇతడు విన్నాడు, జాన్ బనియన్ అనే వ్యక్తి. ఏం మాట్లాడుకుంటున్నారని వింటే, వారు ఆదివారం వాళ్ళ దైవజనుడు చెప్పిన వాక్యాన్ని వారు మాట్లాడుకుంటున్నప్పుడు జాన్ బనియన్ అనే వ్యక్తి, అమ్మా మీరేం మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు ఎక్కడవి అన్నప్పుడు, అయ్యా మా దైవజనుడు ఇగో ఈ ఆదివారం మా జీవితానికి క్షేమకరమైన మాటలు, మా జీవితానికి మేలుకరమైన మాటలు మాతో మాట్లాడారయ్యా అన్నప్పుడు, మా మాటలు నాకు కూడా కావాలంటే వారందరూ కలిసి దైవజనుని దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు దైవజనుడు దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అక్కడే అతడు రక్షణ పొంది దేవుని కొరకు నిలబడి హతసాక్షిగా ఉంచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆ రోజు స్త్రీలు దేవుని గురించి మాట్లాడుకోకపోతే ఈరోజు యాత్రికుని ప్రయాణం పుస్తకం ఉండేది కాదు. యాత్రికుని ప్రయాణం పుస్తకం ఉండటానికి కారణం ఆ రోజు స్త్రీలు దేవుని గురించి ప్రకటించారు. భయభక్తులు గలవారు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. భయభక్తులు కలిగిన వారికి మేలును దేవుడు సిద్ధపరిచాడు. నోవాహు అతని కుటుంబానికి రక్షణ అనే మేలును దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఈరోజు రక్షణ లేని నీ నా జీవితంలో, సంఘంలో ఉన్న ఓ విశ్వాసి, నీ కొరకు దేవుడు రక్షణ ఓడను సిద్ధపరిచాడు. సమయం ఉండగానే క్రీస్తుని నమ్ముకో. భయభక్తులు కలిగిన అనుభవం మన జీవితాల్లో ఉండాలి. 3వ అనుభవం 34వ కీర్తన 10వ వచనం. సమయం లేదు, ట్రెజరర్ గారు ఇప్పటికే అయిపోయింది అంటున్నారు. త్వరగా 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొరును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అడవికి రాజైన సింహం, ఆ సింహపు పిల్లలైన ఆకలితో అలమటిస్తాయేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. గతించిన 5 సంవత్సరాల క్రితం కరోనాలో దేవుడు ఆశ్రయించిన బిడ్డల్ని దేవుడు ఎంతగా కొదువ లేకుండా తృప్తిపరిచాడు. అప్పుడు తిన్న తిండి మళ్ళీ సప్తాహంలో తింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కరోనాలో ఇమ్యూనిటీ పవర్ కొరకు ఎంత తిన్నామో ఎవరు కూడా ఆకలితో అలమటించరా. దేవుడు దేవుని బిడ్డల్ని పోషించాడు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. హన్నా దేవుని సన్నిధానానికి వచ్చింది. తన పరిస్థితిని దేవుని సన్నిధిలో వివరించింది. అయ్యా నా పరిస్థితి ఇది, అయ్యా నా బాధ ఇది, నాకు బిడ్డను దయచేయి అన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించి సమూయేలు అనే బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దైవజనులుగా ఉంటున్న మన జీవితాల్లో కూడా హన్నా ఏ రీతిగా బిడ్డ కొరకు ప్రార్థించిందో, ఏ బిడ్డ కొరకు దేవుణ్ణి ఆశ్రయించిందో, ఈరోజు సేవకులుగా ఉన్న మనము కూడా ఆత్మల కొరకు ఒక హన్నా వలె దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. హన్నా ఆశ్రయిస్తే సమూయేలుని ఇచ్చాడు. ఈరోజు నువ్వు నేను ఆశ్రయిస్తే సంఘానికి దేవుడు కొన్ని ఆత్మలను ఇస్తాడు. హల్లెలూయా. ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. 4వ అనుభవం, సమయం లేదు కనుక 84వ కీర్తన చివరి వచనం చదువుదాం. 9వ వచనం చదువమ్మా. దేవా 11 అమ్మ, క్షమించండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత. దేవుడు మన యందు చూచి ఆనందించి మేలులు కలిగించాలంటే సహవాసం మనం కలిగి ఉండాలి. 2వది భయభక్తులు కలిగి ఉండాలి. 3వది దేవుణ్ణి ఆశ్రయించాల. 4వది యథార్థత, అప్రైట్. యథార్థత మనకు ముఖ్యం. యథార్థత అనగానే మనకి యోబు గుర్తొస్తాడు. యథార్థతను విడిచిపెట్టడానికి అపవాది ఎన్ని విధాలుగా శోధించాడు. ఎన్ని శోధించినా యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. యథార్థతతో నిలబడ్డాడు దేవుడు. యోబు 2 అంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యథార్థతతో నిలబడే విషయంలో కొన్నిసార్లు అపవాది బాణాలు వేస్తాడు మన మీదకి. ఎందుకనగా మన యథార్థతను పోగొట్టడానికి, యథార్థత నుండి తొలగింపడానికి. కానీ మనం ఆశ్రయించిన దేవుడు మనకు ఎలా ఉంటాడంటే సూర్యుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకనగా సూర్యుడు ఉన్న చోట చీకటి ఉండదు. సూర్యుడు ఉన్న చోట అంధకారం ఉండదు. సూర్యుడు ఉన్న చోట పాపం ఉండదు. ఈరోజు దేవుడు మనకు సూర్యుడిగా అంత మాత్రమే కాక కేడమునై ఉన్నాడు. కేడములు పెద్ద వాటిని యుద్ధ రంగంలో డాళ్ళు అంటారు, చిన్న వాటిని కేడములు అంటారు. ఈ కేడములు ఏం చేస్తారంటే శత్రువు వేసే బాణాలను అట్టు పెడతారు. ఇదిగో నువ్వు యథార్థతతో నిలబడితే దేవుడే మన పక్షాన నిలబడి ఒక కేడముగా నిలబడి అపవాది వేస్తున్న బాణాలను దేవుడు ఆర్పివేస్తాడు. యథార్థతతో నిలిచిన వారికి ఆయన కృప అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కా ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు యథార్థతతో మనం నిలిచి ఉండే వారముగా మన జీవితాలు ఉండాలి. 5వ విషయం చెప్పి ముగించుకుందాం. 119వ కీర్తన 72వ వచనం. వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు. హల్లెలూయా. నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు. దైవజనుడు చెప్తూ, ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన వాక్యమే నాకు మేలు. వాక్యము మేలు అంటున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు జనసమూహం ఎక్కువ మంది వస్తుంటే ఆయన ఒక దోణిలోనికి అడిగి, అయ్యా సిమోను పేతురు, కొద్దిగా నీ దోణి అటు ఇటు తిప్పు, దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుని వాక్యం చెప్పిన తర్వాత ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత పేతురు గారి ముఖములో విచారమును చూచి, నీవు దోణిని కొంచెం లోతుకు నడిపించయ్యా అన్నప్పుడు లోతుకు నడిపించారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తాయా ఇటుపక్క వలయ్యి అనగానే ఆయన అంటున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డం కానీ మాకేమీ దొరక. ఆ మాటను వారు పట్టుకున్నారు, ఆ వాక్యమును వారు పట్టుకున్నారు. ఆ వాక్యం వారి జీవితాల్లో మేలు కలిగించింది. ఆ వల వేసినప్పుడు విస్తారమైన చేపలు వారి దోణిలోనికి వచ్చినాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని పడదాము. దేవుని వాక్యం అనే జ్యోతిని పడదాము. ఇదిగో దేవుడు మనకి విస్తారమైన చేపలు మన కొరకు సిద్ధపరిచాడు. విస్తారమైన ఆత్మల దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆయన లేకుండా నువ్వేం చేసినా వ్యర్థమే, నువ్వు ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమే. ఆయన దోణిను లోతుకు నడిపించమన్నాడు. కానీ దోణిలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈరోజు నీతో నాతో కూడా
మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు. మన జీవితాలలో కూడా ఆ మేలులు మనం పొందుకోవాలని దేవుడు మన యందు ఆనందించి ఆయన వాక్కును మనం పట్టుకోవాలని ఆశపడతా ఉన్నారు. చాలాసార్లు లోకంలో ఎలాగుంటారంటే ఆయన వాక్యాన్ని పట్టుకోరు. సేవకులు గంటలు గంటలు చెప్పినా ఆ వాక్యం పట్టుకోరు. కానీ ఎవరైనా ఏదైనా కుక్క పంది అన్నారు అనుకోండి, ఇక నిద్రపోతున్న అదే మాట వినపడతా ఉంటుంది. మనల్ని తిట్టారు, మనల్ని అన్నారు, మళ్ళీ ఆ మాట అన్నారు. ఎందుకంటే నువ్వు ఆ మాట పట్టుకున్నావు. ఆ మాటను విడిచిపెడితే పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ మాట పట్టుకున్నావు. అంతకన్నా దేవుని మాట నువ్వు పట్టుకో. ఆ మాట నిన్ను బ్రతికించింది. ఆ మాట నీకు సమాధానం కలిగించింది. ఆ మాట నీకు ఆశీర్వాదం ఇచ్చింది. ఆ మాట నీకు ఆత్మల్ని కలిగించింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడలారా, ఈ శ్రేష్టమైన సమయములో మన జీవితాలలో దేవుడు మన కొరకు సిద్ధపరిచి మనం పొందుకుందాం. ఈ సహవాసము అనేది అప్హోల్డింగ్ పాస్టర్స్ ఫెలోషిప్. పడిపోతున్న సేవకులను పైకి లేపేదే ఈ యొక్క యూపీఎఫ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యునైటెడ్ ఐక్యత సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ సహవాసములో ఉండండి. ఈ సహవాసపు మేలులు పొందుకుందాం. రానున్న దినాలలో దేవుడు మన సహవాసమును ఆశీర్వదించి అభివృద్ధి చేసి మేలులతో మనల్ని నింపునుగాక. ఆమేన్. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఆత్మీయులు తండ్రి గారు ఆచార్య పివి రవిప్రసాద్ అయ్య గారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రెసిడెంట్ గారికి, కమిటీ వారందరికి కూడా వందనాలు. అవకాశం ఇచ్చిన పూరపు ట్రెజరర్ గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. విన్న మీ అందరికి కూడా, ఓపికతో విన్న మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాక్యం ఇచ్చిన జాన్సన్ కొడవాటి గారికి ప్రభు నామములో వందనాలు. మంచి మాట, ఫస్టే ఒక మంచి మాట చెప్పాడు. సహవాసం మనకేమిచ్చిందంటే, నాకేమిచ్చిందంటే నేను చెప్తానంటే యూపీఎఫ్ మంచి సహవాసం ఇచ్చింది. ఇంకేమిచ్చిందంటే చాలా మేలు జరిగింది నాకు. దేవుడి ఇచ్చిన మహాకృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలానే ఈ వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న పెరవలి రమేష్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. వాక్య నిమిత్తం. అలానే ఎంఎడ్ఎం సభ్యులు బాలశివరి గారు ముందు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేసుకున్నాము. మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బాలశివరి గారు రండి. అయ్యగారు ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవమగలిగిన తండ్రి, మహోన్నతుడా, మహిమా స్వరూపుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు నాయన. నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన, ఇదిగో నీ యొక్క ఏర్పాటును బట్టి చీకట్లో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా నీ గుణాతిశయం ప్రచురించేటకు ఏర్పరచుకున్న వంశంలో చేర్చుకొని రాజులైన యాజకులుగా నా తండ్రి ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆ యాజకత్వం చేయడానికి నాయన ఇదిగో మీరు యూపీఎఫ్ని ఏర్పరిచి అందులోకి అనేక మంది సేవకులు మీరు సిద్ధపరుస్తున్నారు ప్రభా. యూపీఎఫ్ అనేటువంటి నాయన సహవాసంలో నా తండ్రి నీ బలమైన అభిషేకాన్ని నా తండ్రి ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా నీ కృపతో ముద్రిస్తున్నందుకు నీకు వందనాలు. నీ బలమైన ఆత్మతో నింపండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచబడండి. నా తండ్రి నీకు మహిమకరంగా జీవించినట్లుగా నీ ఆత్మాభిషేకాన్ని దయచేయండి అయ్యా. కోడికను ఏర్పాటు చేసుకున్న అశోక్ గారిని అయ్యా నా తండ్రి, అదేవిధంగా నా తండ్రి సంఘాన్ని అయా మీ బలమైన ఆత్మతో ముద్రించి నీ కృపలో వర్ధిల్ల చేయండి తండ్రి. వచ్చిన సేవకులందరినీ దీవించండి, బలమైన ఆత్మతో నడిపించండి అయ్యా. వాక్యం విత్తినటువంటి నీ దాసుల్ని ప్రభు ఇంకా బలమైన నీ ఏడంతల ఆత్మాభిషేకంతో ఎత్తిపట్టి రాబోయే దినాల్లో నీ బలమైన ఆత్మతో నింపబడిన వాడై అనేక మంది చీకటిలో ఉన్నవారిని అయా నీ ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించగలిగిన శక్తి కలిగిన సామర్థ్యం కలిగిన సాధనంగా మీరు మార్చి నీ కృపలో వర్ధిల్ల చేయండి అయ్యా. మా యూపీఎఫ్ అయా నా తండ్రి అధిపతి అయినటువంటి నాయన అయా నా తండ్రి రవిప్రసాద్ అయ్య గారిని మీరు దీవించండి ప్రభా. వీటికి మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి ప్రభా. ఏనయ్యా నా తండ్రి మీ ఉన్నతమైన కృపతో బలపరచండి తండ్రి. అయా తన వయసు పెద్దదవుతుండగా ప్రభు తన కలుగుతున్న బలహీనతలు ఎన్నో ఆ బిడ్డ అనుభవిస్తూనే నా తండ్రి ఈ యొక్క సువార్త సప్తాహంలో బిడ్డ నడుస్తున్నాడు ప్రభా. అది తన యొక్క అంతరంగానికే తెలుసు తండ్రి. మీరు ఎరిగి ఉన్నారు కనుక మీరు ముట్టండి ప్రభా.
ప్రతి అవయవాన్ని మీరు తాకండి ప్రభా, ప్రతి కండరాన్ని మీరు ముట్టండి ప్రభా, ప్రతి నరాన్ని మీరు ముట్టండి, ఎముకలను సత్తుతో నింపి నడిపింపచేయండి ప్రభా. మీకే వందనాలు. అదేవిధంగా ఈపీఎఫ్ సేవకులందరినీ దీవెనకరంగా ఆశీర్వదకరంగా మలచి నీ కృపలో వర్ధిల్ల చేయమని, సమస్తమైన జ్ఞానమునకు మించిన నీ సమాధానపు ఆత్మను అయా మేమందరం కూడా పొందుకున్నట్లుగా అభిషేకించమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన నడిపించిన మరి పెరవల రమేష్ గారికి ప్రభునాలు. ఈ సువార్త సప్తాహం మరి పరిచర్ల కొరకు మరి కానుకలు స్వీకరిస్తున్నారు కనుక మరి మన మధ్యలో పోటింగ్ సభ్యులు శిఖాసామయ్య గారు ఒక పాట పాడుతుండగా కానుక సమర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఏంది టైం కాలేలే కదా, భోజనం టైం కొంచెం ఆకలి అవ్వాలంటే కొంచెం లేట్ ఉంటే మంచిది. గట్టి స్తోత్రం చెప్తారా? తరతరముల్లో నుండి ఆయన మనకు చేయిందంటూ ఏమన్నా ఉందా? ఇప్పుడే కాదు, ఇక తరతరాలకు కూడా ఆయన చేసే దేవుడు అయి ఉన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య తరతరాల్లో నుండి మాకు చేయిందంటూ ఏముంది? నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయని మొన్నవి. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయని మొన్నవి. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయని మొన్నవి. ప్రణమిల్లెదను ప్రణుతించెదను పరవశించెదం నీలోనే. ప్రణమిల్లెదను ప్రణుతించెదను పరవశించెదం నీలోనే. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా. నా నీతి సూర్యుడా నీ నీతి కిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే. నా నీతి సూర్యుడా నీ నీతి కిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే. నా నిత్య రక్షణకు కారణ జన్ముడా, నా నిత్య రక్షణకు కారణ జన్ముడా, నీకే సాక్షిగా తేజరిల్లెదనయ్యా. నీకే సాక్షిగా తేజరిల్లెదనయ్యా. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయని మొన్నవి.
అభిషేక్తుడా నీ కృపావరములు సర్వోన్నతమైన మార్గము చూపేనే. నా అభిషేక్తుడా నీ కృపావరములు సర్వోన్నతమైన మార్గము చూపేనే. మర్మములన్నీ బయలుపరచువాడా, మర్మములన్నీ బయలుపరచువాడా, అనుభవ జ్ఞానముతో నే నడిచెదనయ్యా. పిరేషిపు అనుభవ జ్ఞానముతో నే నడిచెదనయ్యా. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనీయమున్నవి. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనీయమున్నవి. ప్రణమిల్లెదను ప్రణుతించెదను పరవశించెద నీలోనే. ప్రణమిల్లెదను ప్రణుతించెదను పరవశించెద నీలోనే. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనీయమున్నవి. హల్లెలూయా. మరి చక్కటి పాడుపడిన పుణ్య కమిటీ సభ్యులు శిఖా సల్మాన్ గారికి ప్రభునాములో వందనాలు. కానుక నిమిత్తం మన మధ్యలో ఉన్న జానపాలన్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెట్టి మనం చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేంగలైన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఇప్పటివరకు నా తండ్రి ఈ కార్యక్రమం అంతా కూడా నాయన నీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు తను మీ స్తోత్రాలయ్యా. అయ్యా, కూడి వచ్చిన సేవకులు నా తండ్రి ఎలాగననే అయ్యా, సంఘ బిడ్డలు అందరూ కూడా నా తండ్రి ఎంతో ప్రేమతో నాయన వారి గుప్పెలిప్పి కానుకలు సమర్పించారయ్యా. విత్తబడిన కానుకలు ప్రభా నీ సేవలో వాడబడుతుండగా వారి కుటుంబాలను తండ్రి మీరు దీవించండి. నూరంతల ప్రతిఫలాలు ప్రభా కుటుంబాలకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తుతులు. హల్లెలూయా. చక్కటి ప్రార్థన చేసిన జానపాలనకి ప్రభునామ వందనాలు. ఇప్పుడు ప్రకటనలో మన మధ్యలో ఉన్న ట్రెజరీ గారు లోకా కొడారి గారు ప్రకటన చేయవలసిందిగా ప్రభు పెట్టి మనం చేసుకుంటున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేరుకుడి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ దినమున ఈ యొక్క సువార్త సప్తాహం సంఘ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి మరి పాస్టర్ పి అశోక్ కుమార్ గారికి వారి సంఘస్థులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి అలాగే ఈ దినమున సభాధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి మరి పాస్టర్ ఎం పాల్ బెనయ్య గారు పూర్వపు ట్రెజరర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి దైవజనులు మరి రెవరెండ్ డి అబ్రహాం సుధాకర్ అయ్య గారి యొక్క ఆబ్సెన్స్లో మరి అయ్యగారు చెప్పినట్టుగా దుప్పడబడింది జాన్సన్ మీద, సెక్రటరీ గారి మీద. మరి వారికి కూడా మంచి అవకాశం కలిగింది. అందుబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి వాక్య సందేశం అందించినటువంటి మరి సెక్రటరీ గారికి కూడా హృదయపూర్వకం అంటే ఆయనకి ఎంత ఆనందం అటు చెబుతుంటే లోపల పోసుకుంటున్నాడు. మంచిది. మరి చక్కని మరి వాక్యమును మరి పోలికలు మరి యూపీఎఫ్ పోలికల గురించి మరి మంచిగా తెలియచేశారు. మరి అటువంటి వారు ఉండటం మనకి ఎంత మంచిది. వారు డిజిటల్ సెక్రటరీ వారు. ల్యాప్టాప్లు ఇచ్చాడు అక్క మన దగ్గర, ట్యాబ్లు ఇచ్చాడు వాళ్ళ దగ్గర. బజ్జీ గారు పునుగు పెట్టాడట. రైట్, మంచిది. మరి ఈ కూడిక ప్రభు మహిమార్థమే ఘనంగా జరిగించబడింది. మరి ప్రాంత ప్రజలందరూ కూడా ప్రభు దీవించునుగాక. అలాగే సాయంకాలము ఈ యొక్క 3వ దినపు మరి సాయంకాలం సంధ్యా స్తుతి కూడిక పాస్టర్ డి
కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రస్తుతపు ఆర్గనైజింగ్ మెంబర్గా వారు ఉన్నారు. మరి ఎల్షద్దాయి ప్రార్థనా మందిరం, రామరెడ్డి నగర్ 1వ లైను, ఏటగ్రహారము, గుంటూరు. మరి సభాధ్యక్షులుగా మరి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాస్టర్ పి జాన్ చక్రవర్తి గారు ఇంటి దగ్గరే మరి ఈ యొక్క కూడికను మరి ఏర్పాటు చేసుకున్నారు. మరి అలాగే రేపు జరిగేటువంటి మరి కార్యక్రమ వివరాలు కూడా మీకు తెలియచేస్తాను. మరి జాగ్రత్తగా గమనించుకోవాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాం. సువార్త సప్తాహం 4వ దినపు మరి ప్రభాత స్తుతి ఆరాధన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాస్టర్ జి అజయ్ పీటర్ గారి ఆధ్వర్యంలో షాሎም కృపా మినిస్ట్రీస్, శ్రీకృష్ణదేవరాయ నగర్ 2వ లైను చివర, తుఫాన్ నగరు మరి అక్కడ జరుగుతుంది కనుక సభాధ్యక్షులు మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ మార్క్ ఆండర్సన్ గారు ఉంటారు. అలాగే వాక్యోపదేశకులుగా ఫౌండింగ్ కమిటీ సభ్యులు రెవరెండ్ డి జాన్మోహన్ అయ్య గారు ఉంటారు కనుక మరి ఆ యొక్క కూడికలో పాలు పంపులు పొంది మరి దైవాశీర్వాదాలు పొందాలని మీకు తెలియజేస్తున్నాం. మరి అలాగే మరి సంఘ కూడిక రెవరెండ్ పి సమర్పణరావు అయ్య గారు ఎంఎండ్ఎం సభ్యులు యూపీఎఫ్ వారి ఆధ్వర్యంలో మరి న్యూ అపోస్టలిక్ చర్చ్ తుఫాన్ నగర్ 6వ లైన్లో మరి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశారు. ఆ యొక్క కూడికలో మరి ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ జి ప్రభుసేవ గారు మరి అధ్యక్షులుగా ఉంటారు. వాక్యోపదేశకులుగా G12 సభ్యులు మరి పాస్టర్ కె అరుణకుమార్ అయ్య గారు మరి వాక్యాన్ని అందిస్తారు, గమనించండి. అలాగే తిరిగి సాయంకాలము సంధ్యాస్తుతి పాస్టర్ వై సువన్ రాజు గారి ఆధ్వర్యంలో పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబరు మరి వారి బిడ్డలే మరి మనకి ఈ వారం అంతా కూడా వాద్య సహకారాన్ని అందిస్తారని చెప్పి వారు మాట ఇచ్చారు. మరి వారికి మనము ఒక పైసా కూడా ఖర్చు చేయట్లేదు, అచ్చుకోవట్లేదు, నొచ్చుకోమాకండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. సాయంకాలం జరిగేటువంటి సంధ్యాస్తుతుల్లో మరి వారు సహకారాన్ని అందిస్తున్నారు. దేవుడు వారిని మంచిగా దీవించునుగాక. అద్వితీయుడు మినిస్ట్రీస్ తుఫాన్ నగర్ 4వ లైన్లో మరి యొక్క సంధ్యాస్తుతి తుఫాన్ నగర్ 4వ లైన్లో ఏర్పాటు చేశారు కనుక మరి సభాధ్యక్షులుగా పాస్టర్ డి కిరణ్ కుమార్ గారు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఉంటారు. ఇవి ఈ దినపు చివరి కూడిక, అలాగే మరుసటి దినం యొక్క 3 కూడికలు కనుక గమనించుకొని మరి పండుగ వాతావరణం లాగా అందరూ పాలు పంపులు పొందుతున్నారు, అందరూ పాటలు పాడుతూ ఉన్నారు, మరి అందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మరి మీకు సంతోషంగా ఉంది, మాకు సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని 17వ తారీఖు చివరి రోజు వరకు కూడా కొనసాగించమని మీకు తెలియజేసిన అందరూ 17వ తారీఖు సాయంకాలము 4 గంటలకి హోసన్న మందిరంలో 3 గంటలకే సాక్ష్యాలు చెబుతారంట కాబట్టి మరి 3 గంటలకల్లా మరి లేటుగా వస్తే టైం ఉండదు, పెందాడు వస్తే మీరు అందరూ మాట్లాడడానికి అవకాశం ఉండదు కనుక మరి అయ్యగారు తెలియచేయమన్నారు కనుక మీకు తెలియచేస్తూ ఉన్నాము. మరి వీటన్నిటినీ అయ్యగారు చెప్పమన్నారు. వచ్చేసింది కాబట్టి అయ్యగారు కనుక మరి మీరందరూ కూడా రావాలని చెప్పి మరి అక్కడ ఏర్పాట్లు నిర్వహణ చేస్తున్నటువంటి సిడి పాల్ గారు, మరి అలాగే నాగార్జున గారు, అలాగే విలియమ్స్ గారు, వారి బృందానికి కూడా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ హల్లెలూయా. చక్కటి ప్రకటన తెలియజేసిన లోకకోడారి గారికి ప్రభుత్వ వందనాలు. చివరిగా వందన సమర్పణ మన మధ్య ఉన్న పాస్టర్ హర్ష గారు వచ్చి అవుట్ ఆఫ్ ట్యాంక్స్ చెప్పవలసిందిగా ప్రోబిడం చేసుకుంటున్నాను. సువార్త సప్తాహంలో సహవాస కూడికని ఏర్పాటు చేసుకోవడానికి స్వర్ణ భారతి నగర్ ఏరియాలో మరి ఈ అవకాశము నాయోతు పరిచర్యకు మరి దేవుడు అనుగ్రహించిన విధమును బట్టి దేవునికి స్తోత్రము. అలాగే అయ్యగారు ఈ కూడికని ఏర్పాటు చేసుకోవడానికి మమ్మల్ని నిర్ణయించారు, అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యగారు ఈ కూడికని ఇట్లా పెట్టాలరా అంటే ఖచ్చితంగా అయ్యగారు అని చెప్పాను. ఈరోజు దేవుడు మహాకృప వల్ల ఈ ప్రాంతంలో ఈ కూడికని ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేశారు. మందిరం పని జరుగుతూ ఉండటం వల్ల అక్కడంతా వర్క్ హడావుడిగా ఉండటం వల్ల మరి ఈ ప్రాంతంలో మన సంఘానికి వచ్చే సహోదరులు మరి మిద్దె జానయ్య గారు కుటుంబం దగ్గర ఏర్పాటు చేయాలని అన్నప్పుడు వారు ఎంతో సహకరించి చక్కగా ఈ కూడిక ఏర్పాటు చేయడానికి వారి కుటుంబం ఎంతో సహకరించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ కూడికని ఈ విధంగా నిర్వహించడానికి మరి గుంటూరు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ దైవజనులు ఫౌండర్ గారు, అలాగే ప్రెసిడెంట్ గారు, అలాగే ఫౌండింగ్ కమిటీ